myself Nabi. నేను రైఫిల్ షూటింగ్ కోచ్ని భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో మొట్టమొదటిగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, తెలంగాణ స్టేట్ లోపట సెకండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి రైఫిల్ షూటింగ్ రేంజ్. ఎందుకంటే రిమైనింగ్ తెలంగాణలో చాలా షూటింగ్ రేంజ్ ఉన్నాయి, అవన్నీ ప్రైవేట్ అండర్లో ఉన్నటువంటిది. ఫస్ట్ గచ్చిబౌలి స్టేడియంలో ఉంది, సెకండ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటిది. సో బ్యాక్గ్రౌండ్ ఈవెంట్కి సంబంధించినటువంటిది భద్రాద్రి కొత్తగూడెం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 70 to 75 నెంబర్స్ పిల్లలు మన దగ్గర ట్రైన్ అవుతున్నారు. రీసెంట్లీ స్టార్ట్ చేయడం వల్ల ఇప్పటివరకు ఎవరు టోర్నమెంట్కి పార్టిసిపేట్ అవ్వలేదు. బట్ ఎస్, ఇప్పుడు ఫర్దర్గా ఉన్నటువంటి సీఎం కప్, ఎస్జిఎఫ్ ఏవైతే ఉన్నాయో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్స్, అవి ఫర్దర్గా స్టార్ట్ అవుతుంది. ద మెయిన్ పాయింట్ ఈస్, మెయిన్ కెమెరా ముందుకు రావడం కారణం ఏంటంటే, ఈరోజు విన్న తర్వాత, ఎందుకంటే నేను 2002, 2008 వరకు, అంటే 2 to 8 వరకు కంప్లీట్గా ఒక స్పోర్ట్స్ పర్సన్ లైఫ్ని మేము చూసి, దాని తర్వాత మేము కోచెస్ అయ్యాము. అక్కడ మాకు ఆల్రెడీ ఎదురైనటువంటి సిచ్యువేషన్స్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ కొట్టి తీసుకుని వచ్చినా కూడా స్టేట్ నుంచి నేషనల్స్కి వెళ్ళడానికి ₹1 వెళ్ళినటువంటి పరిస్థితులు. సో లైక్ ఐ వాజ్ నాట్ కంప్లైనింగ్ ఎనీథింగ్. ఆ టైంలో కూడా ఎవరిని కంప్లైంట్ చేయలేదు, గవర్నమెంట్ ఎందుకు ఫండ్ రాలేదు వగేరా అన్నటువంటిది. బట్ రియల్లీ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం, మన శాటి చైర్మన్ గారు రీసెంట్లీ మన వాకిటి శ్రీహరి గారు, మన మినిస్టర్ గారు కూడా భద్రాద్రి కొత్తగూడెం రావడం జరిగింది. మేము పర్సనల్గా కలిసాము, మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని చూపెట్టాము. గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత వచ్చింది సార్ అనేసి మా తరఫు నుంచి గ్రాటిట్యూడ్ చేయడం జరిగింది. సో రియల్లీ సూపర్. ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే పాయింట్ టు పాయింట్ దాంట్లో రాశారో, లైక్ గ్రామాల నుంచి గ్లోబల్ దాకా అన్నటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో, నిజంగా అది కావాల్సినటువంటిది. ఎందుకనంటే కేవలం పట్టణాలకి, రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాలకి మాత్రమే ఇది ఎక్కువగా ఫెసిలిటేట్ అవుతున్నటువంటి పరిణామంలో విలేజ్ దగ్గర నుంచి కూడా తీసుకొని రావాలి, వాళ్ళని కూడా ఇంటర్నేషనల్ వైడ్గా పంపేయాలి. ఎందుకంటే ఇప్పుడు గీత ఉన్నారు, మన అథ్లెటిక్ ఇంటర్నేషనల్గా వెళ్ళినటువంటి వారి పరిస్థితి కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఎనీవే, ఫైనల్లీ ఏంటి అంటే చెప్పొచ్చేది, రియల్గా ఇది ఒకవేళ ఇంకో 10 సంవత్సరాలు కంటిన్యూగా జరిగితే ఇది హైలైట్ ఆఫ్ ద ఏమంటారు హిస్టరీ అవుతుంది. హిస్టరీలో ఉండిపోతుంది, కానీ హైలైట్ ఆఫ్ ది హిస్టరీ అవుతుంది. ఎందుకంటే క్రీడల్లో ఇది బెస్ట్ పార్ట్గా ఉండబోతుంది సార్. సార్, ఈ బెనిఫిట్స్ అనేది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అంటున్నారు? అండ్ ఇంకోటి, సో ఈ విలేజ్ టు గ్లోబల్ వర్క్ అనేది చాలా మంది విలేజ్ లో ఆగిపోతారు స్పోర్ట్స్ పర్సన్స్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఇది ఎలా యూజ్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ కోచ్గా ఎట్ ద సేమ్ టైం నేను డివైఎస్ఓ ఆఫీస్కి పార్ట్గా ఉన్నాను, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ పార్ట్గా ఉన్నాను. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సీఎం కప్ నుంచి మన రేంజ్ అనేది స్టార్ట్ అయ్యే జరిగింది. సో అక్కడ సీఎం కప్ దగ్గర మొదలు పెడితే ఈ రోజు వరకు జరిగినటువంటి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్ వరకు కూడా మేము ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ టీం అక్కడ ఉన్నాం. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను చాలా దగ్గర నుంచి చూశాను. అక్కడి నుంచి మొదలైంది ఏది, గ్రామాల విలేజెస్ దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఎంటైర్ టీం ఏదైతే ఉంటుందో, అవి ఒక స్పోర్ట్స్ పర్సన్ ఏ విధంగా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. మెయిన్ ఏంటి అని అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు సార్, వాళ్ళు క్రీడలు విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటి అని అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. లైక్ ఇప్పుడు ఆన్రోల్ చేసేసారు, ఇప్పుడు అన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఒక 3rd క్లాస్ 4th క్లాస్ అబ్బాయికి ఏ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది? వాళ్ళు చేయలేరు కదా. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్, లైక్ స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మండల్ వరకు కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేయడం, అది బెస్ట్ ఆఫ్ ద పార్ట్. ఎందుకనంటే వాళ్ళ వరకు రీచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారు చూసి, ఎట్ ద సేమ్ టైం అబ్జర్వర్ని పెట్టి, అబ్జర్వర్తో పాటు వాళ్ళు పక్కన ఉండేసి దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చేయించేసి, ఎంటైర్ డివైఎస్ఓస్కి మన శాట్ చైర్మన్ గారు కంటిన్యూగా వాళ్ళని వర్కౌట్ చేయించి అద్భుతంగా చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 yearsలో మండలం లెవెల్ నుంచి, అంటే విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా ఎక్సలెంట్గా ఇది ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ద వే దే ఆర్ అడ్మినిస్ట్రేటింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది బ్రహ్మాండంగా చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.